కూటమి ఏడాది పాలనపై వైసీపీ ప్రజల్లోకి వెళ్తుంది. జూన్ 2024 నుంచి అన్ని పథకాలు అందిస్తామని బాండ్ ఇచ్చిన కూటమి నేతలను నిలదీయాలని వైసీపీ పిలుపునిచ్చింది. చంద్రబాబు మేనిఫెస్టో గుర్తుకు తెస్తూ ఆ హామీలు ఏమయ్యాయంటూ ప్రశ్నిస్తోంది. బాబు షూరిటీ, మోసం గ్యారంటీ నినాదాల్లో ప్రజల్లోకి వెళ్తుంది. సూపర్ 6 పేరిట ప్రజలను మోసం చేశారంటూ ఆ పాయింట్లను ప్రజలకు వివరించబోతోంది. నెల రోజుల పాటు ఇంటింటికి వెళ్లి ప్రభుత్వ వైఫల్యాలపై వివరణ ఇస్తున్నారు. హామీల అమలుపై కూటమి నేతలను నిలదీయాలని వైసీపీ పిలుపునిచ్చింది. ప్రతి కుటుంబానికి కూటమి ప్రభుత్వం 2 లక్షల పైబడి అప్పు వరకు ఉండదంటూ గుర్తు చేస్తున్న వైసీపీ నేతలు నిరుద్యోగ భృతి ఎక్కడా, ఉచిత బస్సు ప్రయాణం ఎక్కడా అంటూ కూటమి ప్రభుత్వంపై మండిపడుతున్న వైసీపీ ఇంటింటి ప్రచారంపై మా విజయవాడ ప్రతినిధి శ్యామ్ మరిన్ని వివరాలు అందిస్తారు. గుడ్ ఈవినింగ్ సంపద. ఈరోజు చూసుకున్నట్లయితే వైఎస్ఆర్సీపీ ఒక ఆందోళన కార్యక్రమం పిలుపునిచ్చింది. ఏదైతే ప్రస్తుతం రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తయిన సందర్భంగా తొలి అడుగు పేరుతో ఇప్పటికే అధికార కూటమి ప్రభుత్వం ఇంటింటికి కూడా వాళ్ళు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు ఇంటింటికి తీసుకెళ్తున్నారు. అయితే దీనికి భిన్నంగా వైఎస్ఆర్సీపీ కూడా బాబు షూరిటీ, మోసం గ్యారంటీ, చంద్రబాబు మేనిఫెస్టో ఇంటింటికి ఈ పేరుతో ఇప్పటికే చూసుకున్న వారు కూడా కార్యక్రమం రూపొందించారు. ఇటీవల గత వారంలో చూసుకున్నట్లయితే ముఖ్య నేతలందరితో కూడా ఆ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ కూడా ఒక సమావేశం ఏర్పాటు చేశారు. దిశానిర్దేశం కూడా చేశారు. ప్రతి నియోజకవర్గ నాయకుడు అలాగే పార్లమెంటు పరిశీలకులు ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇంటింటికి చంద్రబాబు మేనిఫెస్టో కాపీని మీరు ఇంటింటికి ఇవ్వండి. ఏదైతే జూన్ 2024 నుంచి కూడా మీకు ఏదైతే సంక్షేమం అందిస్తానని ఆయన ప్రకటించారో ఆ ప్రకటన ప్రకారం ప్రతి ఇంటికి కూడా ఇప్పటికే సంవత్సరం పూర్తయిన సందర్భంగా ప్రతి ఇంటికి కూడా దాదాపు 2 నుంచి 3 లక్షల రూపాయల బాకీ ప్రభుత్వం ఏర్పడింది. ఆ బాకీ మొత్తాన్ని కూడా తక్షణమే చెల్లించాలంటూ ఇంటికి వచ్చే టీడీపీ నేతలను ప్రశ్నించాలనేది కూడా వైఎస్ఆర్సీపీ కార్యక్రమంగా వాళ్ళు ఇప్పటికే ప్రకటించారు. కొన్ని చోట్ల ఇప్పటికే 3వ తారీఖు నుంచి కూడా వాళ్ళందరూ కూడా కార్యక్రమాలు ప్రారంభించారు. ఎక్కడికక్కడ నియోజకవర్గ స్థాయిలో మొత్తం 3 దశల్లో ఈ ఆందోళన కార్యక్రమాన్ని చూశారు. అంటే గత నెలలో చూసుకుంటే జూన్ 4వ తేదీన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం అయిన సందర్భంగా కూడా వెన్నుపోటు దినం కింద వైఎస్ఆర్సీపీ రాష్ట్ర వ్యాప్త ఆందోళనకు పిలుపునిచ్చింది. ఆ కార్యక్రమం సక్సెస్తో ఏదైతే పెద్ద ఎత్తున్న కార్యకర్తలు కూడా ఆ కార్యక్రమం పాల్గొని దాన్ని సక్సెస్ చేశారు. ఈ నేపథ్యంలో మరో ఆందోళన కార్యక్రమానికి కూడా పిలుపునిచ్చారు. ఒకవైపు అధికార కూటమి, మరోవైపు ప్రతిపక్ష వైఎస్ఆర్సీపీ ఇరువురు కూడా ప్రతి కుటుంబాన్ని కూడా కలవబోతున్నారు. ఒకళ్ళేమో తాము చేసిన సంక్షేమం చెప్తే మరోవైపు సూపర్ 6 అలాగే ఇతర పథకాలు ఇస్తామని ఏ విధంగా మోసం చేసింది. మా ప్రభుత్వంలో 99% నవరత్నాల పేరుతో ఏదైతే మేము ప్రకటించామో 99% హామీలను మేము సంవత్సరం కాలంలోనే పూర్తి చేసి దేశంలోనే ఏ రాజకీయ పార్టీ కూడా చేయని విధంగా ఇచ్చిన హామీలన్నీ అమలు చేసిన ఘనత వైఎస్ఆర్సీపీ తగ్గించుకుందనేది కూడా ఆ పార్టీ నేతలు చెప్తున్నారు. అయితే ప్రస్తుత ప్రభుత్వం సంవత్సరం పూర్తయినప్పటికీ కనీసం సూపర్ 6లో 50% పథకాలు కూడా లేదు. కేవలం గ్యాస్ సబ్సిడీ సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు ఇచ్చి ఆ సబ్సిడీ మొత్తాన్ని కూడా వాళ్ళకి వేస్తున్నారు. మొన్న చూసుకున్నట్లయితే వసతి తల్లి దీవెన అనేది కూడా వాళ్ళు వేస్తున్నారు. గతంలో ఇది అమ్మఒడి కింద ఉండేది. ఇది కాకుండా రేపు ఆగస్టు 15 నుంచి కూడా వాళ్ళు ఉచిత బస్సు ప్రయాణాన్ని కూడా ఇస్తామని ఇప్పటికే కూటమి ప్రభుత్వం ప్రకటించింది. అయితే సంవత్సర కాలంలో సూపర్ 6 పేరిట ప్రజలందరినీ మోసం చేసింది. దాదాపు 2 నుంచి 3 లక్షల రూపాయలు బాకీ ఉందని కూడా వాళ్ళు అంటున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కూడా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఓకే, రైట్, థ్యాంక్ యూ.